జనరల్ ఎస్సే ఎలా రాయాలి అది ఆల్రెడీ మీకు కొంత అవగాహన ఉన్నట్టుంది కదా. చెప్పాలి అవి కూడా ఆల్రెడీ సార్ కొన్ని చెప్పుంటారు కొన్ని పాయింట్స్ ఉండొచ్చు సార్ ఇంట్రొడక్షన్ క్లాస్. ఆ వర్షన్కి ఏమైనా కాంట్రాడిక్షన్ వచ్చి మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ లీడ్స్ టు కేయాస్ అన్నట్టుగా అట్లా అయిపోతారేమో మరి చూసుకోండి మరి. సో వాట్ ఈజ్ జనరల్ ఎస్సే? సో మన ఎగ్జామినేషన్లో 3 జనరల్ ఎస్సేలు రాయాలి అని చెప్తున్నారు వాళ్ళు. సో ఎస్సే అనేది ఒక లిటరరీ జానర్గా దాన్ని లిటరరీ క్రిటిక్స్ గుర్తిస్తున్నారు, ఒక సాహితీ ప్రక్రియ. సో మనకు ప్రపంచ సాహిత్య చరిత్రలో చాలామంది ఎస్సేయిస్టులు చాలామంది రాశారు గొప్ప గొప్ప వ్యాసాలు. ఫ్రాన్సిస్ బేకన్ ఎస్సేస్ ఆర్ వెరీ పాపులర్. ఫ్రాన్స్లో మాంటైన్ అని ఒక థింకర్ ఉన్నాడు, ఆయన ఎక్స్ట్రాడినరీ ఎస్సేస్ రాశాడు రకరకాల అంశాల మీద, మోస్ట్ అన్యూజువల్ థింగ్స్ మీద రాశాడు ఆయన. సో జనరల్ ఎస్సేస్ అనగానే మనకి సాధారణంగా వాళ్ళు గుర్తొస్తారు, కానీ అలాంటి ఎస్సేలు మీ దగ్గర నుంచి మీ ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేయడు. ఇవన్నీ కూడా టాపికల్ ఎస్సేస్. క్లియర్గా వాళ్ళు కొన్ని టాపిక్స్ ఇచ్చారు, ఆ టాపిక్స్ మీద రకరకాల ఎస్సేస్ మీ చేత రాపించే ప్రయత్నం చేస్తారు. ఎన్ని రకాల ఎస్సేస్ ఉన్నాయి అందులో? ఎకానమీ సోషల్ ప్రాబ్లమ్స్ మీద ఒక సెగ్మెంట్ ఉంది, పాలిటీ అండ్ కల్చరల్ హెరిటేజ్ మీద ఒక సెగ్మెంటు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద ఒక సెగ్మెంట్. సో 3 ఎస్సేలు 3 గంటల్లో రాయాలి. అంటే ఒక్కో ఎస్సేకి ఎన్ని పదాలు రాయాలి? 1000 words. ఎలా చెప్తున్నారు 1000 words అని? వాళ్ళు ఇచ్చారా 1000 words అని? సో 1000 words గంటలో 1000 words రాయాలి. సో 1000 words ఎస్సే రాయాలి అంటే అది చాలా క్వాలిటేటివ్గా ఉండాలి కదా. ఎస్సే రాయటానికి ప్రాథమికమైనటువంటి నియమాలు ఏంటి అంటే, ఫస్ట్ యూ షుడ్ చూజ్ యువర్ ఎస్సే. చాయిస్ ఉంది కదా అక్కడ ప్రతి సెగ్మెంట్లో. ఏ ఎస్సేని చూస్ చేసుకోవాలి అనేది చూడండి, విచ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ ఫర్ యూ. 1000 పదాలు అంటే సుమారుగా ఒక 10 పేజీలు, 8 పేజీల నుంచి 10 పేజీలు మీరు రాయాలి అంటే అంత ల్యూసిడిటీ, అంత ఫ్లో ఆఫ్ ఐడియాస్ కంఫర్టబుల్గా మీలోంచి జనరేట్ అయ్యి అవి కాగితం మీదకు ట్రాన్స్లేట్ అయ్యేటువంటి టాపిక్స్ తీసుకోండి. కొన్ని టాపిక్స్ అనుకోండి ఏవో వేగ్గా కొంత తెలుసు అనుకుంటాం, స్టార్ట్ చేయగానే ఒక పేజీన్నర తర్వాత ఆగిపోద్ది. అది 200 పదాల దగ్గర 300 పదాల దగ్గర ఇంకేం ఉండదు, ఇంకంతా పొగొస్తూ ఉంటుంది, దానికి మార్క్స్ పడవు. సో 3 ఎస్సేస్. చాయిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూజింగ్ ద టాపిక్. ఇచ్చిన వాటిల్లో మీ దగ్గర డేటా ఎంత ఉంది, దాన్ని మీరు నిజంగా ఒక 800 నుంచి 1000 పదాలకి ఎక్స్పాండ్ చేయగలరా, థీమ్ని ఎక్స్ప్లోర్ చేయగలరా, ఇవన్నీ ఆలోచించుకొని చూసుకోండి. అలానే ఇంకొకటి, ఎక్కువ మంది ఎస్సే రాస్తారు అనే అనుమానం వచ్చినప్పుడు దాన్ని రాయబాకండి. అందరూ ఇదే రాస్తారు అని మీకు అనిపిస్తే దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకే విధమైన ఎస్సేస్ వరుసగా వచ్చినాయి అనుకోండి, అది ఇదేవాడికి మొదటి 4-5 స్క్రిప్ట్స్ మీద ఉన్నటువంటి శ్రద్ధ తర్వాత వచ్చే స్క్రిప్ట్స్ మీద ఉండదు. అది ఒక ర్యాండమ్ ఛాన్స్. అది ఫస్ట్ ఎవడి స్క్రిప్ట్ ఎవడి చేతిలోకి వెళ్ళొద్దో మన చేతుల్లో ఏముండదు. వాడు పొద్దున్నే మంచి టిఫిన్ చేసి వచ్చాడు అనుకోండి, బ్రేక్ఫాస్ట్ బాగుందనుకోండి, అలా ఆవిడ వాడిని ఇసుకించలేదనుకోండి, హ్యాపీగా దిద్దుతాడు. సో మీ పేపర్ దిద్దేటప్పుడు వాడికి రిసీవ్స్ ఏ బ్యాడ్ కాల్ లేదా బ్యాడ్ మూడ్లో ఉన్నాడు అనుకోండి, టఫ్గా దిద్దవచ్చు. ఇట్లా చాలా విషయాలు ఉంటాయి, మన చేతుల్లో కంట్రోల్లో లేని విషయాలు చాలా ఉంటాయి. ఉన్నంతవరకు మనం తెలివిగా మన కంట్రోల్లో ఉన్న విషయాన్ని మనం కంట్రోల్ చేయాలి. సో అందుకని అందరూ రాసే ఎస్సేస్ కాకుండా ఖచ్చితంగా ఈ ఎస్సే అందరూ రాస్తారేమో అనుకుంటే వేరే ఎస్సే సెలెక్ట్ చేసుకోవాలి. అలా అని చెప్పి ఏమీ రాయలేని ఎస్సే సెలెక్ట్ చేసుకోమని కాదు, ఏది రాయకుండా ఉంటాం కంటే ఏదో ఒకటి రాసేస్తే కొద్దిలో కొంత బెటరు, సేఫ్ గేమ్ అనమాట. మినిమం మార్క్స్ అన్నా వస్తాయి. అందరూ రాస్తారని వేరే ఎస్సే తీసుకున్నాను అన్నట్టు కాకుండా. సో అంటే ఎవరు రాయని ఎస్సే రాయాలి అనే ప్రయత్నం మీరు చేయాలి అంటే మీరంత ఎక్స్టెన్సివ్గా ప్రిపేర్ అయి ఉండాలి. దాన్ని అన్ని రకాల ఎస్సేలు ప్రిపేర్ అయి ఉండాలి. సో ఎస్సే అనేది బేసికల్గా ఇట్ ఈస్ ఎ లిటరరీ ఫామ్ అంటున్నాం, ఒక సాహితీ ప్రక్రియ. ఇందులో మీ కంటెంట్తో పాటు మీ ఎక్స్ప్రెషన్ కూడా టెస్ట్ చేస్తారు.
సో విషయంతో పాటు సమాచారంతో పాటు దాని అభివ్యక్తి ఎలా ఉంది అనే దాన్ని కూడా టెస్ట్ చేస్తారు. కాబట్టి లాంగ్వేజ్ స్కిల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మంచి భాష అంటే మరీ ఫ్లవరీ లాంగ్వేజ్ వాడటం అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి లాంగ్వేజ్ వాడితే ఖచ్చితంగా ఈ విల్ బి రివార్డెడ్, అందులో అనుమానం ఏం లేదు, మంచి మార్క్స్ వేస్తారు. ఖచ్చితంగా అలాంటి లాంగ్వేజ్తో ఉన్న పేపరు స్ట్రైక్ అవుట్ అవుతుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది అది దిద్దే అతనికి. ఖచ్చితంగా 4 పేపర్లకు రొటీన్గా సాధారణమైన భాష మధ్యలో మంచి భాష మంచి అభివ్యక్తి కనిపిస్తే ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. కాబట్టి లాంగ్వేజ్ స్కిల్స్కి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంది. మీ దగ్గర ఆ స్కిల్ ఉంటే దాన్ని మ్యాక్సిమం ఎగ్జిబిట్ చేయడానికి ట్రై చేయండి, అందులో అనుమానం ఏం లేదు. ద సేమ్ టైం కంటెంట్ అంతా ఎక్స్ప్రెషనే పెట్టి కంటెంట్ లేకుండా కూడా కష్టమే. కాబట్టి కంటెంట్ ఎక్స్ప్రెషన్ రెండింటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ రాసే ప్రయత్నం చేయాలి. సో ఎస్సేని చూస్ చేసుకున్న తర్వాత మీరు ప్లాన్ ఆఫ్ ద ఎస్సే తయారు చేసుకోవాలి. వ్యాస ప్రణాళిక. సో మొదటి పేజీలో వ్యాస ప్రణాళిక లేదా రఫ్ డ్రాఫ్ట్ అను చిత్తుప్రతను మీ ఇష్టం వచ్చింది ఏదో రాసి అందులో మీ రఫ్ ప్లాన్ అంతా చేసుకుని ఆ తర్వాత దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు ఫెయిర్ వెర్షన్ రాసేటప్పుడు. కొంతమంది ఎగ్జామినర్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఆ రఫ్ డ్రాఫ్ట్ వైపు చూస్తారు, అసలు అతను ఏం రాసుకున్నాడు, ఏం పాయింట్స్ రాశాడు ఈ రఫ్ డ్రాఫ్ట్లో, హౌ హీ ప్లాన్ ఇట్ ఈజ్ ఎస్సే, ఇతనే ఉన్న చాలా ప్లానెడ్ పర్సన్, ఆర్గనైజ్డ్గా ఉన్నాడా ఈ అభ్యర్థి, ఇతను అనుకున్నట్టు దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడా, ఇతని స్ట్రీమ్ ఆఫ్ థాట్ ఎలా ఉంది, ఫ్లో ఆఫ్ ఐడియాస్ ఎలా ఉంది, ఇతను ఏ డైమెన్షన్స్లో దీన్ని డిజైన్ చేశాడు. కొంతమంది అది కూడా చూస్తారు. యాక్చువల్గా ప్లాన్ ఆఫ్ ఎస్సే ఉంటే దానికి కూడా కొన్ని మార్క్స్ ఉంటాయి. యాక్చువల్గా అయితే వ్యాస ప్రణాళిక ఉందా లేదా అనేది కూడా చూసి కూడా మార్క్స్ డిసైడ్ చేస్తారు అని చెప్తారు. సో వ్యాస ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాస ప్రణాళికలోకి వెళ్ళడానికి ముందు టాపిక్ను చూస్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ఇంకో ముఖ్యమైన ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఆ టాపిక్ను అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ ద టాపిక్ను సరిగా అర్థం చేసుకోకుండా వేరే డైమెన్షన్లోకి వెళ్ళిపోయి ఎస్సే అంతా రాసేసి మార్క్స్ నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి ఇండియన్ కల్చర్ టుడే అనే టాపిక్ ఇచ్చారు సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో. సో ఆయనకి టుడే అనేది కనబడలా, ఇండియన్ కల్చర్ మాత్రమే కనబడింది ఆయనకి. ఇక ఇండియన్ కల్చరే రాసుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఆ టుడే అనేటువంటి ఫ్రేజ్ వల్ల మొత్తం ఈ నేటి భారతీయ సంస్కృతి, ఈనాటి భారతీయ సంస్కృతి అంటున్నారు, ఈరోజు ఎలా ఉంది అనేది చెప్పాలి. సో ఆ కాంటెంపరీ పర్స్పెక్టివ్లో చెప్పాల్సిన విషయాన్ని ఆయన కంప్లీట్గా హిస్టారికల్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళిపోయి ఆ అభ్యర్థి 30% 20% మార్క్స్ వచ్చాయి చివరికి. సో అందుకని ఎస్సే పరిధుల్ని బౌండ్స్ని గుర్తించడం, ఎస్సే మీనింగ్ ఇదేనా, నేను అనుకుంటున్నదే కరెక్టా కాదా, అది కొంచెం 1-2 సార్లు చూసుకోండి. ఎందుకంటే చాలా పెద్ద డెసిషన్లోకి వెళ్ళిపోయే ముందు దానివైపు ఒకసారి చూడాలి, ఎస్సే నాకు కరెక్ట్గానే అర్థమైందా. ఇంకొన్ని ఎస్సేలు ఇంకొంచెం ట్రిక్కీగా కూడా ఉండొచ్చు. కండిషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీ ఇన్ గ్లోబలైజేషన్ అనొచ్చు, ఇండియన్ ఉమెన్ ఇన్ గ్లోబలైజేషన్ అనొచ్చు, చేంజింగ్ ఫ్యామిలీ సిస్టమ్ ఇన్ ఇండియన్ సొసైటీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అని అడగచ్చు. సో దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఏ నేపథ్యంలో ఎంతవరకు, వాట్ ఆర్ ద బౌండరీస్ ఆఫ్ ద ఎస్సే. ఆ బౌండరీస్ని ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు వ్యాస ప్రణాళికలోకి వెళ్ళండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. సో వ్యాస ప్రణాళిక ఎలా ప్లాన్ చేస్తారు, సాధారణంగా ఎస్సేని ఏమేమి అంశాలు నోట్ చేయాలి. ఒక ఎస్సేని చూడగానే మీకు ర్యాండమ్గా బోల్డ్ అని థాట్స్ వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆ తర్వాత అవి గుర్తురావు. ఫెయిర్ వెర్షన్ రాసేటప్పుడు డైరెక్ట్గా ఫెయిర్ వెర్షన్లోకి వెళ్తే కొన్నిసార్లు అవి గుర్తుకు రావు. సో అందుకని ర్యాండమ్ థాట్స్ వచ్చినవి కూడా ఒక పక్కన కొన్ని నోట్ చేయండి. ఆ ఎస్సేని వినగానే మీ మైండ్లో ఒక ప్రాసెస్ జరిగి చాలా ఐడియాస్ వస్తాయి, వాటిని నోట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక పేజీలో ఒక పక్కన అవి నోట్ చేయండి. కొటేషన్స్ కొన్ని గుర్తొస్తాయి, అవి నోట్ చేసుకోండి. ఆ తర్వాత ఎస్సేని ఇంట్రొడక్షను, బాడీ, కంక్లూజను. సో జనరల్గా ఈ 3 భాగాలు మనకు కనిపిస్తాయి. సో ఇంట్రొడక్షను, బాడీ, కంక్లూజను ఈ 3 కూడా చాలా ప్రత్యేకమైనటువంటివి, దేని ప్రాధాన్యత దానిది. సో ఇంట్రొడక్షన్ అనేటువంటిది చాలా కీలకం. సో దట్ ఈస్ ద డోర్. అందులో నుంచే ఎవాల్యుయేటర్ మీ ఆన్సర్లోకి వెళ్తాడు కాబట్టి అది చాలా స్ట్రైకింగ్గా, అట్రాక్టివ్గా, చాలా రిలవెంట్గా ఉండాలి. అందులోనే రిలవెన్స్ పోయిందనుకోండి, అసలు ఎస్సేనే సరిగా అర్థం కాలేదు,
ఇతను ఇంకేం లోపల రాస్తాడు అనేటువంటి ఒపీనియన్ వస్తుంది. సో ఇంట్రడక్షన్ షుడ్ బి వెరీ రిలవెంట్, వెరీ స్ట్రైకింగ్ అండ్ వెరీ అట్రాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. చాలా మంచి కొటేషన్తో ఓపెన్ చేయొచ్చు, మంచి ఎగ్జాంపుల్తో ఓపెన్ చేయొచ్చు, ఎట్లయినా ఓపెన్ చేయొచ్చు. మీరు దానికి ఉన్న కాంటెంపరీ రిలవెన్స్ చెప్తూ ఓపెన్ చేయొచ్చు. సో ఎట్లా ఓపెన్ చేసినా కూడా ఖచ్చితంగా అది రిలవెన్స్ మీకు ఆ టాపిక్ అర్థమైంది అనేది చెప్పాలి, దాని పరిధులు కూడా నాకు అర్థమయ్యాయి అని చెప్పాలి. దానికి సంబంధించి ఏదైనా ఇంట్రెస్టింగ్ కొటేషను, దృష్టాంతం ఏదైనా ఉంటే దాంతో ఓపెన్ చేసే ప్రయత్నం చేయాలి. ఇంట్రొడక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రొడక్షన్ బట్టి ఆయన మిమ్మల్ని కొంత జడ్జి చేస్తాడు ఎవాల్యుయేటర్. ఆ తర్వాత బాడీ, మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బాడీ. సో బాడీలో ఉన్నటువంటి అంశాలు, సో సాధారణంగా ఏదైనా ఒక టాపిక్ ఇస్తే ఫస్ట్ సాధారణంగా దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నారనుకోండి, లేదా కండిషన్ ఆఫ్ ఉమెన్, లేదా పొజిషన్ ఆఫ్ ఉమెన్, లేదా ఎనీ ట్రైబల్ ప్రాబ్లమ్స్, ఏదో ఒకటి. ఏ ప్రాబ్లం ఇచ్చినా, ఏ ఇష్యూ ఇచ్చినా కూడా దాని హిస్టారికల్ అవుట్లైన్స్ చెప్పే ప్రయత్నం చేయాలి. సో ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం దాకా, లేదా ఆధునికానంతర యుగం దాకా దాంట్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ టాపిక్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ చెప్పే ప్రయత్నం చేయాలి. సో ఆ తర్వాత డిఫరెంట్ డైమెన్షన్స్లోకి వెళ్ళాలి, డిపెండింగ్ ఆన్ ది టాపిక్. అన్ని టాపిక్స్కి ఇది ఉండాలని లేదు, సాధారణంగా చెప్తున్నాను. సో డిఫరెంట్ డైమెన్షన్స్, సాధారణంగా పొలిటికల్ పర్స్పెక్టివ్, సోషల్ పర్స్పెక్టివ్, ఎకనామిక్ పర్స్పెక్టివ్, కల్చరల్ పర్స్పెక్టివ్, ఇంకా స్పిరిచువల్, ఇంకా వీలైతే సైకలాజికల్, ఇట్లా రకరకాల డైమెన్షన్స్ ఒక టాపిక్కి ఉంటాయి. సో ఆ డైమెన్షన్స్ పెట్టుకుంటే రకరకాల పాయింట్స్ వస్తాయి. ఓకే, సో ఈ డైమెన్షన్స్ ద్వారా కొన్ని పాయింట్స్ మనం తీసుకుంటా వెళ్ళొచ్చు. ఆ తర్వాత పాజిటివ్స్, కొన్ని టాపిక్స్కి పాజిటివ్స్, నెగిటివ్స్ ఉంటాయి. పాజిటివ్స్, నెగిటివ్స్ రెండూ రాసే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి నక్సలిజం కావచ్చు, లేదా ఇంకేదైనా టాపిక్ కావచ్చు. ఖచ్చితంగా దానివల్ల వచ్చిన పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉంటాయి, దాని నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో ఈ రెండు కూడా, పాజిటివ్ది ఎంత బాగా రాస్తారో నెగిటివ్ది కూడా అంతే డెప్త్తో ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. సో ఎగ్జామినేషన్లో మీరు రాసేటువంటి ఆన్సర్లో వీలైనంత వరకు ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. సమతూకం పాటించాలి. ఒక టాపిక్ మీద, ఒక డైమెన్షన్ మీద ఒక పేజీన్నర రాసి ఇంకొక డైమెన్షన్ మీద ఒక సెంటెన్సే రాసినా కూడా అక్కడ బ్యాలెన్స్ పోతుంది. ఏదో పొలిటికల్ పర్స్పెక్టివ్ విపరీతంగా రాసి కల్చరల్ పర్స్పెక్టివ్ సరిగా రాయకపోవటం, ఒకదాన్ని ఎంతవరకు దానికి ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇవ్వాలి. అన్నిటికీ కూడా సమతూకం పాటించాలి, బ్యాలెన్స్డ్ అప్రోచ్ కనిపించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఆర్గానిక్ ఫ్లో ఉండాలి. ఒక పారాగ్రాఫ్ నుంచి ఇంకో పారాగ్రాఫ్కి స్విచ్ అవుతున్నారు అంటే, షిఫ్ట్ అవుతున్నారు అంటే అది చాలా ఆర్గానిక్గా జరగాలి, సంబంధం లేకుండా ఉండకూడదు. భారతీయ విద్యా వ్యవస్థ అన్నారనుకోండి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నారనుకోండి, ప్రాచీన కాలంలో ఇలా ఉండేది, వైదిక విద్యా విధానం ఇలా ఉంది, ఆ తర్వాత కాలంలో అని ఒక దాంట్లోంచి, ఆ నేరేషన్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్లోకి వెళ్ళేటప్పుడు నేను ఇలా మారుతున్నాను అని చెప్పాలి ఎవాల్యుయేటర్కి. ర్యాండమ్గా పాయింట్స్ విసిరేయటం కాదు, వాటి మధ్య ఒక బైండింగ్ ఫోర్స్ పెట్టాలి, ఒక అడ్హెసివ్ ఫోర్స్ ఉండాలి. ఒక దాంట్లోంచి ఒక ఐడియా లాజికల్గా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఫ్లో అవుతూ ఉండాలి. ఆర్గానిక్ ఫ్లో ఆఫ్ ఐడియాస్, చాలా కదలిక, చాలా సజీవ సంబంధం ఉండాలి ఒక పారాగ్రాఫ్కి ఇంకో పారాగ్రాఫ్కి. ఏదో ర్యాండమ్గా గుర్తొచ్చింది రాసేయటం, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 4 పేజీల తర్వాత ఇంకేదో పాయింట్ గుర్తొస్తే అక్కడ అది రాసేయటం, ఇది చూసి దానికి ఒక మార్క్ వేస్తారు అనుకోవటం, అట్లా కాదు. సో జనరల్ ఎస్సేకి ఆర్గానిక్ ఫ్లో ఆఫ్ ఐడియాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పేరా తర్వాత ఆ పేరానే ఉండాలి, ఇంకో పేరా ఉండటానికి అవకాశం లేదు. దాని ప్రయారిటీలో, దాని ఫ్లోలోనే వాటిని ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆర్గానిక్ ఫ్లో ఆఫ్ ఐడియాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకదానికి ఇంకొక దానికి సంబంధం ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ కోహెషన్. ఆర్గానిక్ ఫ్లో ఆఫ్ ఐడియాస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక మీనింగ్ఫుల్ కోహెషను
అందులో ఉంటుంది. ఆ నేరేటివ్లో మొదటి పారాగ్రాఫ్ నుంచి చివరి పారాగ్రాఫ్ దాకా ఎక్కడా కూడా సంబంధం లేని టాపిక్ అందులో ఉండకూడదు. ఒక పూస తర్వాత ఇంకో పూస ఏదైతే పేరుస్తారో ఆ ప్యాటర్న్లోనే ఒక పారాగ్రాఫ్ తర్వాత ఒక పారాగ్రాఫు, ఒక్కో పారాగ్రాఫ్లో ఒక ఐడియా. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్ఏ యాజ్ ఎ లిటరరీ జానర్ ఆ నియమాలను జాగ్రత్తగా పాటించాలి. ఒక కొత్త ఐడియాని మీరు చెప్తున్నారు, ఐడియా మారుతుంది అంటే పారాగ్రాఫ్ మార్చేయాల్సిందే. సో పొలిటికల్ పర్స్పెక్టివ్లో ఒక విషయాన్ని అనలైజ్ చేస్తున్నారు అనుకోండి, అదంతా ఒక పారాగ్రాఫ్. మేబీ అందులో చాలా విషయాలు ఉన్నాయనుకోండి, అప్పుడు మళ్ళీ అందులో ఇంకో విషయంలోకి వెళ్ళేటప్పుడు అది మళ్ళీ మార్చేయాలి, ఇంకో పారాగ్రాఫ్లోకి తీసుకెళ్ళాలి. సో అట్లా ఒక డిఫరెంట్ స్పీర్ నుంచి ఇంకో డిఫరెంట్ స్పీర్కి వెళ్తున్నారనుకోండి, అప్పుడు ఒక చిన్న సెంటెన్సు, ఒక లింకింగ్ సెంటెన్స్ లాగా అదొక సింగిల్ సెంటెన్స్డ్ పారాగ్రాఫ్స్ కూడా రాయాలి కొన్నిసార్లు. ఇప్పటి వరకు దీని సానుకూల ఫలితాల గురించే మాట్లాడుకున్నాం, కానీ దీనివల్ల ఎన్నో ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం పరిశీలించవచ్చు అని పెట్టి అది ఒక సెంటెన్సే ఉంటుంది, అంతవరకే ఓ పారాగ్రాఫ్. ఆ తర్వాత పారాగ్రాఫ్ నుంచి ఆ ప్రతికూల ఫలితాలని రాసుకుంటూ వెళ్ళాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్జామినర్కి మీరు ఎక్కడ ఏరియా మార్చారు, స్పేర్ మార్చారు, ఎక్కడ స్విచ్ ఓవర్ అవుతున్నారు, మీరు అన్ని డైమెన్షన్స్ టచ్ చేశారా లేదా, ఆయనకు విజువల్గా బాగా కనపడుతుంది. సో విజువల్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా డీటెయిల్స్ ఇస్తారు మీ ఎస్సేలో, ఆ డీటెయిల్స్ ఎగ్జామినర్కి తెలియాలి. మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ని టచ్ చేశారనేది అతను కనపడేలా చేయటం మీ బాధ్యత. అది ఎలా సాధ్యమవుతుందంటే ప్రత్యేకమైన పారాగ్రాఫుల ద్వారా అది సాధ్యమవుతుంది. ఒక కొత్త పాయింట్ చెప్తే ఒక కొత్త పారాగ్రాఫు రాయాలి. సో అది చాలా ఇంపార్టెంట్. సో కోహెషన్ ఉండాలి, ఆర్గానిక్ ఫ్లో ఆఫ్ ఐడియాస్ ఉండాలి. ఆ తర్వాత కంక్లూజన్. సాధారణంగా కంక్లూజన్ అనేటువంటిది ఆప్టిమిస్టిక్గా ఉండాలి. సో మీరు బ్యూరోక్రసీలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి, మీలో ఒక ఎనార్కిస్ట్ కాన్స్టిట్యూషన్ ఉంటే మీరు పనికిరారు బ్యూరోక్రసీ కదా. మీకు చాలా ఆప్టిమిజం ఉండాలి. ఒక డ్రాప్ అవుట్ మినిస్టర్ వచ్చి మిమ్మల్ని తిడుతున్నా నవ్వుతూ ఉండాలి కదా, నవ్వుతూ ఓకే సార్ అంటుండాలి. ఎంత ఆప్టిమిజం ఉండాలి ఉద్యోగాలు చేయాలి అంటే? చాలా పేషెన్స్ కావాలి, చాలా ఆప్టిమిజం కావాలి. అంతా మంచిగా ఉంది అనే ఇంప్రెషన్ మీరు సబ్జెక్ట్స్కి, గవర్నమెంట్ తరపున ప్రజలకి అది కల్పించాలి. ఒక పెసిమిస్టిక్ అప్రోచ్ ఉన్నటువంటి వ్యక్తి గ్రూప్ 1 ఉద్యోగానికి పనికిరాడు. సో ఆ ఆప్టిమిస్టిక్ కాన్స్టిట్యూషన్ ఉండాలి అతనిలో. అలాంటి ఒక యాటిట్యూడు మీ కంక్లూజన్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అసలు ఓవరాల్ మీ లాంగ్వేజ్లోనే అది కనిపించాలి. కొంతమంది రాయటం టోనే భయంకరంగా ఉంటుంది, అది నెగిటివ్ టోన్తో రాస్తారు. ఈ దేశం ఇంకా బాగుపడదన్న టైప్లో రాస్తారు. సో ఈనాడు సంపాదకీయాల్లో ఇంకేవో ఎలక్షన్లప్పుడు వేరే ప్రభుత్వాన్ని విమర్శించడానికో వాళ్ళు వాడే టోన్ మనకి పనికిరాదు. సో టోన్ ఇట్ సెల్ఫ్ డిసైడ్స్ యువర్ పర్సనాలిటీ, రిఫ్లెక్ట్స్ యువర్ పర్సనాలిటీ. ఏ స్వరంతో మీరు వ్యాసాన్ని రాస్తున్నారు, టోన్ ఆఫ్ ద ఎస్సే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ టోన్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ అండ్ ఆప్టిమిస్టిక్. నిర్మాణాత్మకంగా ఉండాలి, ఆప్టిమిజం ఉండాలి, అందులో ఆశావహ దృక్పథం ఉండాలి. ఇతను నిష్ఠూరాలు ఆడుతున్నాడు, విపరీతంగా విమర్శిస్తున్నాడు, ఈ సీమ్స్ టు బి నెగిటివ్ పర్సనాలిటీ, ఆ టైప్లో ఉండకూడదు. భారత రాజకీయాలపై మీ ఒపీనియన్ ఏంది అనగానే ఆకలి రాజ్యంలో అవి ఇప్పట్లో బాగుపడవు అంటాడు ఆయన. అది నిజమే కావచ్చు, కానీ మన ఆన్సర్లో అలాంటి యాటిట్యూడు కనిపించకూడదు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఈ సిస్టమ్ ఇలా రన్ అవుతుందంటే ఇప్పటికీ అందులో చాలా సుగుణాలు ఉండబట్టి ఈ సిస్టమ్ ఇలా రన్ అవుతూ ఉంది. ఇంకా మన నైబర్స్ వాళ్ళందరూ కూడా ఎంతో ఫెయిల్ అయినప్పటికీ మన సిస్టమ్ ఎంత బాగా రన్ అవుతుంది అంటే మన సిస్టమ్ అయిన వర్చ్యూస్ ఉండబట్టే అనే టైప్లోనే మీరు ఆప్టిమిస్టిక్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో కన్స్ట్రక్టివ్ పర్సనాలిటీ అండ్ ఆప్టిమిస్టిక్ అప్రోచ్ టువార్డ్స్ లైఫ్ అండ్ ప్రాబ్లమ్స్. జీవితం పట్ల, సమస్యల పట్ల ఒక సానుకూల దృక్పథం, ఒక ఆశావాహ దృక్పథం ఈ అభ్యర్థికి ఉందా అనేది టెస్ట్ చేస్తారు. కాబట్టి జనరల్ ఎస్సే మొత్తం కూడా ఆప్టిమిస్టిక్గా ఉండాలి. అంటే ఆప్టిమిజం అని చెప్పి మళ్ళీ ఇది హైపర్ ఆప్టిమిజంలోకి వెళ్ళకూడదు. ఇక ప్రతిదాన్ని కూడా మళ్ళీ గ్లోరిఫై చేయటం కాదు, చెప్పేటప్పుడు పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పి కంక్లూజన్లో మీరు బ్యాలెన్స్ చేయాలి. ఇప్పటి వరకు జరిగిన దాన్ని పరిశీలిస్తే ఇలా ఉంది కాబట్టి ఇక ముందు కూడా మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఇలా జరగవచ్చు, ఈ నిర్ణయాలను ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, లేదా ఈ చర్యలు తీసుకుంటే ఈ ప్రాబ్లం ఇలా సాల్వ్ అవుతుంది ఖచ్చితంగా. ఈ టైప్లో ఒక ఆప్టిమిస్టిక్ నోట్ తోటి మీ ఎస్సేని ముగించాలి. ఇంకా చాలామంది అభ్యర్థులు చాలాసార్లు అడుగుతుంది ఏంటి అంటే కొటేషన్స్ ఎన్ని వాడాలి, ఎక్కడెక్కడ వాడాలి. కొటేషన్తో ఎస్ఐని ప్రారంభించవచ్చు, చాలా అరుదుగా కొటేషన్తో ముగించవచ్చు కూడా. సో అది మీ క్రియేటివిటీని బట్టి ఉంటుందన్నమాట.
సో సాధారణంగా మరీ రొటీన్గా ఉండేటువంటి కొటేషన్స్ పెట్టొద్దు. పొజిషన్ ఆఫ్ ఉమెన్ అనగానే వెంటనే అందరూ ఒకటే పెడతారు, ఎత్ర నార్యంతు పూజంతి రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపడతారో అది వరుసగా 10 మంది రాశారనుకోండి, అది దిద్దేవాడికి ముందు స్త్రీల మీద కోపం వస్తుంది కదా. కాబట్టి ఏంటంటే, సో మీరు రకరకాల కొటేషన్స్ చూసుకోండి. ఒకే టైప్ కొటేషన్ అందరూ పెట్టే కొటేషన్ మీరు రాసే ప్రయత్నం చేయదు. దాని బదులు కొటేషన్ లేకపోవటమే మంచిది. ఏదో ఒక ఎగ్జాంపుల్తో దాన్ని స్టార్ట్ చేయొచ్చు. అలాంటి కొటేషన్స్ని సోర్స్ మెటీరియల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కన్స్ట్రక్టివ్ పర్సనాలిటీస్ నుంచి అవి తీసుకోండి. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, ఫౌండర్స్ ఆఫ్ ద నేషన్, ఫ్రీడమ్ మూమెంట్కి సంబంధించిన వాళ్ళు, అలాంటి వాళ్ళ కొటేషన్స్ తీసుకోవచ్చు. పెద్ద కాంట్రవర్సీ ఏమి ఉండదు వాళ్ళతో. కాంట్రవర్షియల్ ఫిగర్స్ తోటి మీరు కొటేషన్స్, హిట్లరు, ఈవెన్ సావర్కర్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ అయినా వాళ్ళే తీసుకోవద్దు. ఇన్స్పైట్ ఆఫ్ యువర్ పొలిటికల్ ఓరియంటేషన్, మీ పొలిటికల్ ఓరియంటేషన్ ఎలా ఉన్నా సరే ఆ కొటేషన్స్ అందరికీ, అలాంటి పర్సన్స్ అందరికీ అప్పీల్ కారు. పైపెచ్చు వాళ్ళని తీవ్రంగా అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారో తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ దృష్టితోటి మీరు కొటేషన్స్ సెలెక్ట్ చేసుకోండి. కొటేషన్స్ ఎక్కువ అవసరం లేదు. ఫ్రేజెస్ కూడా విపరీతమైనటువంటి సామెతలు, నుడికారాలు అవి కూడా ఎక్కువ కాకూడదు. సో ఎవరికి ఎస్సే కెన్ బి పెప్పర్డ్ విత్ దోస్ ఫ్రేజెస్, కానీ వాటితోనే ఎస్సేని వండుతాము అంటే కుదరదు. అక్కడొకటి సందర్భాన్ని బట్టి వెయ్యాలి. ఒక పేరాలోని 4 వచ్చినాయి అనుకోండి, అవి ఖచ్చితంగా విద్యార్థినికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతనికి ఇన్ని సామెతలు తెలుసు అనుకుంటున్నాడా, నాకు తెలియదు అనుకుంటున్నాడా అనుకుంటాడు. విద్య ఆయన బాగానే బడాయేస్తున్నాడే, ఇన్ని ఎందుకు పెట్టాడు ఈ పేరాలోని, అసలు విషయం ఏది అనుకుంటాడు ఆయన. సో అది ఒకటి. ఇంకొకటి, కొంతమంది విపరీతంగా డేటాతో నింపేస్తున్నారు ఎస్సేస్ని. జనరల్ ఎస్సేస్ వేరండి, వేరే ఆన్సర్స్, క్వశ్చన్స్ వేరు. డేటా రిలవెంట్గా ఎక్కడన్నా పెట్టండి, అంతేగాని విపరీతంగా డేటాతో నింపితే అది జనరల్ ఎస్సే అనిపించుకోదు. ఖచ్చితంగా మీ ఆర్గ్యుమెంట్ను ఫోర్స్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయడానికి స్టాటిస్టిక్స్ ఉపయోగపడతాయి, కానీ అవి మరి మితిమీరకుండా చూసుకోండి. విపరీతంగా టేబుల్స్ వేయటం, విపరీతంగా పై చార్ట్లు వేయటం, ఫ్లో చార్ట్లు వేయటం, అంత జనరల్ ఎస్సేలో మీ రైటింగ్ స్కిల్ అవన్నీ టెస్ట్ చేయడానికే జనరల్ ఎస్సే, మీ అనలిటికల్ ఎబిలిటీని టెస్ట్ చేయడానికే జనరల్ ఎస్సే. అంతేగాని మీరు విపరీతంగా స్టాటిస్టిక్స్ని డంప్ చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మీరు మంచి ఎస్సే ఖచ్చితంగా రాయగలుగుతారు.